హాయ్ హలో నమస్తే ఆదాబ్ అందరికీ నమస్కారం. నేను మీ సిక. వెల్కమ్ టు ద వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 అండ్ రీలోడ్ ఈవెంట్ బిగ్ బాస్ రీలోడ్ ఈవెంట్ పార్ట్ 2కి స్వాగతం. అండ్ ఈ సండే ఈవెంట్ కంటిన్యూ చూసుకుంటే నేను ఇక ఎలిమినేషన్ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరుగుతాయి. సో ఎవరైతే కొత్త టీం కోసం కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరుగుతున్నాయో వాళ్ళకి టీం రాయల్ క్లాన్ అని అంటారు. అండ్ హౌస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఓజీ ట్యాగ్ ఇస్తారు, ఒరిజినల్ గ్యాంగ్స్టర్ క్లాన్ అని చెప్తారు. సో ఫస్ట్ కంటెస్టెంట్గా ఫస్ట్ హౌస్మెంట్గా హరితేజ వస్తుంది. హరితేజ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్. అక్కడ అప్పుడు టాప్ 5 వరకు వెళ్ళింది హరితేజ. చాలా బాగా ఆడుతుంది, చాలా బాగా. అండ్ బుర్ర కథతో చాలా ఫేమస్ హరితేజ అప్పుడు. సో వైల్డ్ కార్డ్ ద్వారా ఒక సూపర్ డ్యాన్స్ ఎంట్రీ ఇస్తుంది. కొత్తగా రిలీజ్ అయింది రజనీకాంత్ సాంగ్ వెట్టయ్యన్ మూవీ నుండి. సో ఆ సాంగ్ సూపర్ డ్యాన్స్ చేసి ఎంట్రీ జరుగుతుంది. వైల్డ్ కార్డ్ ద్వారా ఫస్ట్ కంటెస్టెంట్. హరికథ బాగా నాగార్జున గారు అప్రిషియేట్ చేస్తారు, వెల్కమ్ చెప్తారు, హరికథ బాగా చెప్తావని. సో చూసావు మరి బిగ్ బాస్ ఇప్పుడు ఈ సీజన్ అని అడిగినప్పుడు నేను చూసా. సో ప్రతి కంటెస్టెంట్కి ఎవరైతే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ జరుగుతున్నారో వాళ్ళకి ఒక క్వశ్చన్ అడుగుతారు నాగార్జున గారు, ఎవరు కత్తి ఎవరు సుత్తి అని చెప్పి. సో హరితేజ కూడా అడిగినప్పుడు కత్తి వచ్చేసి నబిల్ అని చెప్తుంది, అండ్ సుత్తి వచ్చేసి సీత, ప్రతిసారి ఏడుస్తూనే ఉంటుంది సీత అని చెప్తుంది. సో అండ్ ఒక హైలైట్ పాయింట్ ఏంటంటే వీళ్ళు బిగ్ బాస్ సీజన్లో ఆడినప్పుడు వాళ్ళతో క్లోజ్ ఎవరైతే ఉంటారో, బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెసేజ్ని వీడియో రూపంలో బిగ్ బాస్ రికార్డ్ చేసి వీళ్ళకి చూపించారు ఎంట్రీ అప్పుడు. సో హరితేజ ఎంట్రీ జరిగిపోయిన తర్వాత మెసేజ్ వచ్చేసి నవదీప్ నుంచి మెసేజ్ వచ్చింది, ఆల్ ది బెస్ట్ మెసేజ్. అండ్ నాగార్జున గారు మీరు అప్పుడేలా ఇప్పుడు కూడా సూపర్గానే ఉన్నారు. అండ్ హరితేజ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తాడు నవదీప్ సీజన్ 1లో అతను కూడా టాప్ 5లో ఉన్నా. గెలిచింది మాత్రం శివబాలాజీ సీజన్ 1లో. తర్వాత సో హరితేజని బిగ్ బాస్ ఇంట్లోకి ఎంటర్ అవ్వమని చెప్తారు. హరితేజ వెళ్ళేసరికి అక్కడ నుంచి పిలిపించి మళ్ళీ నీకు ఇంకొక సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పి వాళ్ళ పాప పేరు భూమి, వాళ్ళ పాపని పిలుస్తారు. ఆ పాప కూడా ఆల్ ద బెస్ట్ అని చెప్పి చాలా క్యూట్గా ఉంటుంది వాళ్ళ పాప చూడటానికి. సో ఇది అయిపోయిన తర్వాత హరితేజ ఎంట్రీ జరుగుతుంది బిగ్ బాస్ హౌస్లో. సో ఎంట్రీ అయిపోయిన తర్వాత అందరూ షాక్ అయిపోతారు జనరల్గా. అంటే వీళ్ళేం థింక్ చేశారంటే బిగ్ బాస్ సీజన్ 7 అంటే ప్రీవియస్ సీజన్లో సేమ్ ఈ విధంగానే జరిగింది. మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరిగినాయి, 7 or 8 జరిగినాయి. అప్పుడు వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు వచ్చారు సెకండ్ టైం. కానీ ఈ బిగ్ బాస్ సీజన్లో మాత్రము వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా ఎవరైతే వచ్చారో వాళ్ళు ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ కంటెస్టెంట్స్, ఇంతకుముందు వాళ్ళు ఆడిన వాళ్ళు ప్రీవియస్ సీజన్ వాళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళందరూ షాక్లో ఉన్నారు అన్నట్టు. అంటే కొద్దిగా నాకు అనిపించింది వీళ్ళు కొద్దిగా అంటే ఫియర్కు అవుతున్నట్టు, కొద్దిగా ఏదో భయం ఉన్నట్టు అయితే నాకు అనిపించింది. తర్వాత టేస్టీ తేజ సెకండ్ హౌస్మెంట్గా ఇంట్లోకి ఎంట్రీ అవుతారు. అండ్ టేస్టీ తేజ తెలిసిందే, ఆయన ప్రీవియస్ సీజన్ బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్గా ఉన్నారు. తను 5th or 6th వీక్లో ఎలిమినేట్ అయ్యారు. అండ్ తను ఏవి ద్వారా చూపించి బిగ్ బాస్ స్టేజ్ మీద పిలుస్తారు. తేజ బయోగ్రఫీ గురించి చెప్పాలంటే ఆయన సీజన్ 7లో అంటే ప్రీవియస్ సీజన్లో కంటెస్టెంట్గా ఉండి 5th or 6th పొజిషన్లో ఎలిమినేట్ అయ్యారు. సో తను ఏవి చూపించి వెల్కమ్ చెప్తారు. సో నాగార్జున గారు అడుగుతారు అంటే బిఫోర్ బిగ్ బాస్ ఎలా ఉంది, ఆఫ్టర్ బిగ్ బాస్ ఎలా ఉందని. గర్ల్స్ ఫాలోయింగ్ చాలా పెరిగిందని అంటారు. 16 నుండి 60 వరకు ఎవరైతే ఉన్నారో అందరూ నా వీడియోలు చూస్తారు, అందరు నన్ను పొగుడతారని చెప్తారు. అండ్ మిరాకల్ జరిగింది. ఓకే, తను వీడియోస్ చేస్తూ ఉంటారు యూట్యూబ్లో, హోటల్ ఫుడ్ టేస్ట్ చేయడం, అది కూడా సెలబ్రిటీతో టేస్ట్ చేయడం జరుగుతుంది. సో అది నాగార్జున గారికి చెప్తాడు. తర్వాత 50-16 అంటే ఇంతకుముందు బిగ్ బాస్కి ముందు నేను రెస్టారెంట్కి తినడానికి టేస్ట్ చేయడానికి ఫుడ్ చేయడానికి వెళ్తుండే. కానీ ఇప్పుడు మాత్రం వేరే హోటల్ ఇనాగ్రేషన్ చేయడానికి లైక్ 50-60 హోటల్స్కి అని చెప్తారు. తర్వాత ఇంకా టీ బిజినెస్ అనేది ఒకటి స్టార్ట్ చేసిన 20 బ్రాంచెస్ కూడా స్ప్రెడ్ చేసినని చెప్తారు. తర్వాత వాళ్ళ మమ్మీకి నాగార్జున గారు అంటే చాలా ఇష్టము, ప్లస్ వాళ్ళ మమ్మీ ఫుడ్ తినాలని సీజన్ 7 అంటారు కాబట్టి వాళ్ళ మామ వండిన పాల తలికలు అని ఫుడ్ తీసుకొచ్చి నాగార్జున గారు పెడతారు. నాగార్జున గారు తిని ఇంట్లో కూడా తీసుకెళ్ళి వాళ్ళందరికీ కూడా పెట్టు అని చెప్తారు నాగార్జున గారు. సో టేస్టీ తేజకి వచ్చేసి మెసేజ్ శోభ అని చేస్తుంది. శోభ ఎవరంటే తను బిగ్ బాస్ సీజన్ 7లో అంటే ప్రీవియస్ సీజన్లో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు.
నాకు ఫన్నీ పార్ట్ ఏంటంటే ప్రీవియస్ సీజన్లో శోభ కోసం తేజ టాటూ వేసుకుంటా అంటాడు. దానికోసం నాగార్జున ఫన్నీ గారు టాటూ ఆర్టిస్ట్ని పిలిపించి టాటూ వేసుకోమని అంటాడు. కానీ తేజ ఆమెకు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, త్వరలో పెళ్ళి కూడా ఉందని చెప్పి ఇప్పుడు టాటూ అవసరం లేదని చెప్తాడు. ఫేవరెట్ ఫుడ్ అయిన బిర్యానీని తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళతో అందరితో షేర్ చేసుకొని చెప్పి బిగ్ బాస్ ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. సో బిగ్ బాస్ ఇంట్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఒక మిస్టేక్ ఏం చేస్తాడంటే తేజ వెల్కమ్ టు ద బిగ్ బాస్ సీజన్ 7 అని చెప్పి, యాక్చువల్లీ సీజన్ 8 కాబట్టి సీజన్ 7 అని కానీ గట్టిగా అరుస్తారు. అది కొద్దిగా ఫన్నీగా అనిపించింది. తర్వాత బిర్యానీ ఏదైతే తీసుకొచ్చాడో అందరితో మాట్లాడి అందరికీ ఇస్తారు. తర్వాత టేస్ట్ తేజ ఎంట్రీ అయిపోయిన తర్వాత సెలబ్రిటీస్ ఎంటర్ అవుతారు. సో కొత్తగా రీసెంట్గా రిలీజ్ అయిన స్వాగ్ మూవీ నుండి టీమ్ మెంబర్స్ వస్తారు. విష్ణు అండ్ హీరోయిన్స్ వస్తారు. విష్ణు ఈ సినిమాలో 5 గెటప్స్ వేశారంట. 2 years కష్టపడారు ఈ సినిమా మొత్తం కంప్లీట్ అవ్వడానికి. 3 హీరోయిన్స్ స్వాగ్ మూవీ వాళ్ళందరూ వచ్చి మాట్లాడతారు. సో నాగార్జున గారు వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి వాళ్ళు ఒక గేమ్ ఆడిపోయారని చెప్తారు. ఇంతకుముందు ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇద్దరు వెళ్ళారో తేజ అండ్ హరితేజ వాళ్ళు రాయల్ క్లాన్. సో మిగతా వాళ్ళు పాత వాళ్ళు ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళ దాంట్లో ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని గేమ్ ఆడిపోయాలని చెప్తారు. ఓజీ క్లాన్ రాయల్ క్లాన్ అన్నట్టు. సో ఓజీ నుంచి విష్ణు నిఖిల్ ఆడతారు. రాయల్ క్లాన్ నుంచి ఎవరైతే ఇద్దరు కొత్తగా వైల్డ్ కార్డ్స్ ద్వారా ఎంట్రీ అయ్యారో హరితేజ వీరిద్దరు ఆడతారు. గేమ్ వచ్చేసి ఏంటంటే ఇట్లా రౌండ్ బాల్స్ ఉంటాయి అప్ అండ్ డౌన్స్. పైనుంచి బాల్ కిందికి తీసుకొచ్చి కింద లాస్ట్ బకెట్లో వేయాలి. సో వేసేటప్పుడు ఆ బాల్ జారిపోతూ ఉంటుంది. సో ఇది మొత్తం గేమ్ ఆడి తేజ వైల్డ్ కార్డ్స్ ద్వారా ఎంట్రీ అయిన రాయల్ క్లాన్ గెలుస్తుంది. గెలిచిన తర్వాత బిగ్ బాస్ ఒక సూట్ కేసులు ఇచ్చి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోమంటారు. తేజ హరితేజ మాటని సెకండ్ సూట్ కేసు సెలెక్ట్ చేసుకుంటే అది ఓపెన్ చేసినప్పుడు దాంట్లో 20 lakhs క్యాష్ ప్రైజ్ ఉంటుంది. సో ఇంతకుముందు 18 lakhs ఉండే ప్లస్ ఈ 20 lakhs యాడ్ ఆన్ చేస్తే ప్రైజ్ మనీ ఇప్పటివరకు 38 lakhs ఇంక్రీజ్ అయ్యింది అన్నట్టు. సో ఇది అయిపోయిన తర్వాత మూవీ టీం ఏదైతే ఉందో వాళ్ళు బయటికి వచ్చేస్తారు. బయటికి చేసిన తర్వాత థర్డ్ కంటెస్టెంట్గా నైని పావని ఎంట్రీ అవుతుంది. నైని పావని ఎవరంటే ఈమె కూడా ప్రీవియస్ సీజన్ బిగ్ బాస్ 7లో వైల్డ్ కార్డ్కి ఎంట్రీ జరిగింది. 1 week ఉండి హెల్మెట్ అవ్వడం జరిగింది. సో ఈమె దావుడి సాంగ్ ద్వారా ఎంట్రీ జరుగుతుంది. అయిపోయి నాగార్జున గారు క్వశ్చన్ అడుగుతారు, కత్తి ఎవరు సుత్తి అని. కత్తి నబిల్కి ఇస్తుంది, సుత్తి వచ్చేసి మణికంఠ సీతకని చెప్తుంది. అండ్ నాగార్జున పండు అని పిలుస్తారు. నైనిక నిక్నేమ్ పండు అంట వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిలుస్తారు. అండ్ నైనికకు మెసేజ్ వచ్చేసి శివాజీ గారి నుండి వస్తుంది. శివాజీ గారు ప్రీవియస్ బిగ్ బాస్ 7లో ఉన్నప్పుడు వీళ్ళు డాటర్ అండ్ ఫాదర్ లాగా బాండింగ్ ఉంది కాబట్టి శివాజీ గారు మెసేజ్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ అని చెప్తారు. నువ్వు గేమ్ గెలిచినా గెలవకపోయినా ఏం కాదు, కానీ ఫేర్ గేమ్ ఆడితే జనాల దృష్టిలో నువ్వు గెలుస్తావు అని చెప్పి శివాజీ గారు అడ్వైస్ ఇస్తారు. తర్వాత ఒక్కొక్క సాంగ్ డెడికేట్ చేయాలని చెప్పి నాగార్జున అడిగితే నైనిక నబిల్కి అత్తారింటికి దారి నుంచి 6 అడుగుల బుల్లెట్ అనే సాంగ్కి నబిల్కి ఇస్తుంది. మరి నిఖిల్కి అని అడిగితే సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చెట్టు నుండి 6 అడుగులు ఉంటాడా అనేది నిఖిల్కి ఇస్తుంది. అండ్ పృథ్వీకి వచ్చేసి ఫిదా మూవీ నుంచి ఓ పిల్లగాడ అనే సాంగ్ని చెప్తుంది పృథ్వీకి. సో ఇది అయిపోయిన తర్వాత నైనిక ఎంట్రీ జరుగుతుంది బిగ్ బాస్ హౌస్లో. తర్వాత 4th కంటెస్టెంట్గా మెహబూబా ఎంట్రీ జరుగుతుంది. మెహబూబా ఎవరంటే యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ డ్యాన్స్ వీడియో చేస్తాడు. ఆయన బిగ్ బాస్ సీజన్ 4లో అంటే లాక్డౌన్ ఆ టైంలో సీజన్ 4లో కంటెస్టెంట్గా 6th 7th వీక్ వరకు సూపర్గా ఆడిండు తను. అండ్ నాగార్జున గారు అడిగినప్పుడు తను ఇప్పుడు కవర్ సాంగ్ చేస్తున్నా, షార్ట్ చేస్తున్నాం, ప్లస్ 3 places వెళ్ళిన ఒక సాంగ్ షూట్ చేయడానికి అని చెప్పి నాగార్జున గారితో అంటారు. తర్వాత కత్తి ఎవరని అన్నప్పుడు నబిల్కి అని చెప్తాడు. సుత్తి ఎవరంటే సీతకని చెప్తాడు. సో ఈయనకు మెహబూబ్కి మెసేజ్ వచ్చి సోహెల్ నుంచి వస్తుంది. సోహెల్ ఎవరంటే తను కూడా బిగ్ బాస్ 4లో కంటెస్టెంట్, ఇప్పుడు హీరో. తను మెహబూబ్
అండ్ సోహెల్ అండ్ అఖిల్ వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ 4లో. సో తన నుంచి మెసేజ్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తన లాంటి బెస్ట్ ఫ్రెండ్స్ లేరని చెప్పి మెహబూబ్ నాగార్జున సార్తో చెప్తారు. తర్వాత వీళ్ళిద్దరు అయిపోయిన తర్వాత ఇంకో మూవీ టీం ప్రమోషన్ కొరకు వస్తారు. సినిమా పేరు వచ్చేసి జనక అయితే గనక అనే మూవీని సుహాస్ హీరోయిన్ అండ్ దిల్ రాజు గారు వస్తారు. సో సుహాస్ డైరెక్టర్ అండ్ దిల్ రాజు గారు వస్తారు. ఇదంతా న్యూ ఏజ్ ఫిలిం తోటి సినిమా తీస్తున్న అండ్ నాగార్జున గేమ్ చేంజర్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పి అడుగుతారు. సో వీళ్ళిద్దరూ ఇంట్రోకి వెళ్ళి గేమ్ ఆడిపించారు. గేమ్ వచ్చేసి ఇట్లా ఫస్ట్ ఒక స్కేర్ ఉంటుంది, దాన్ని బయటికి చేర్పేసి అది అయిపోయిన తర్వాత వెంటనే బాల్ గేమ్ అంటే బకెట్లో పడేటట్టు చేయాలన్నట్టు. సో ఓజీ టీం నుంచి విష్ణుప్రియ ఓజీ టీం నుంచి సీత అండ్ మణికంఠ ఇద్దరు వస్తారు. అండ్ రాయల్ టీం నుంచి మెహబూబ్ అండ్ డానిక ఇద్దరు వస్తారు. ఈ గేమ్లో మణికంఠ అండ్ వీళ్ళు గెలుస్తారు. అండ్ వీళ్ళు గెలిచినందుకు పవర్ వస్తుంది. పవర్ ఏంటంటే బెడ్రూమ్ అండ్ రేషన్ కంట్రోల్ వీళ్ళ ఓజీ టీం చేతిలోనే అనే పవర్ వస్తుంది. అంటే వాళ్ళు ఏం తినాలో అనేది వీళ్ళు డిసైడ్ చేస్తారన్నమాట. ఓకే, ఇంతటితో వీడియో ఎండ్. అండ్ పార్ట్ 3 మిగతా కంటిన్యూ అనేది పార్ట్ 3లో ఉంటుంది. ఓకే, ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.